సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాట వినిపిస్తోంది. ప్రతి రంగంలో దాని వినియోగం పెరుగుతోంది. అయితే యూరప్కు చెందిన ఓ దేశం ఏఐతో చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఏఐ సాంకేతికతను వినూత్నంగా ఉపయోగిస్తుంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఏఐని వాడుకుంటుంది. అవినీతి నిరోధకానికి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. కరప్షన్ను నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ డిఎల్లను ఏకంగా కేబినెట్ మంత్రిగా నియమించింది. ఈ తరహా నియామకం జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ విషయాన్ని అల్బేనియా ప్రధాని ఏడి రెహ్మా ప్రకటించారు. అల్బేనియాలో డియోల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఈ వర్చువల్ మహిళా మంత్రి ఆ దేశ సాంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా డిజైన్ చేశారు. ఇక ఆధునిక సాంకేతికత, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో ఆ ఏఐ చాట్ బాట్ను తీర్చిదిద్దారు. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగాన్ని పర్యవేక్షించేందుకు డియోల్గా నియమించారు. ఈ విభాగంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని అల్బేనియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా, పాలనా వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా దశలవారీగా ఈ తరహా సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని తెలిపారు. ఈ డిఎల్లా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను మూల్యాంకనం చేయనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది. ఇక పబ్లిక్ టెండర్ల పర్యవేక్షణకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ ప్రభుత్వ మంత్రిని నియమించినట్లు ప్రధాని రమా ప్రకటించారు. దాని కృత్రిమ మేధస్సు ఈ ప్రక్రియను అవినీతి రహితంగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏఐ మంత్రి నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏమార్చుతారని, డియోల్లా కూడా అవినీతి బారిన పడుతుందని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం ముందు చూపును మెచ్చుకుంటున్నారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో, వాటిని కోర్టులో సవాలు చేయొచ్చు అనేటువంటి దానిపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు.